గుడ్ మార్నింగ్ అండి. మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక గొప్ప వేదికగా కాబోతుంది. గడిచిన 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదలకు రేషన్ కార్డులు కూడా అందజేయని అసమర్థత ప్రభుత్వం. బీజేపీ పార్టీ 11 సంవత్సరాలు అయినా రేషన్ కార్డు మంజూరు చేయని ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోదీ మనకు ప్రధాని ఎందుకు అవసరం లేదు అని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాతీయ పార్టీ బీజేపీ మరియు రాష్ట్ర పార్టీల బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు మన రాష్ట్రానికి ఏం చేసినాయి అని ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారని చెప్పదలుచుకున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పింక్ కార్డులు కూడా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. 10 సంవత్సరాల పెళ్లి చేసుకున్న ఎంతో మంది కుటుంబాలు రేషన్ కార్డు లేదని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇచ్చిన హామీకి కట్టుబడి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే రేషన్ కార్డు పథకం అమలు చేయడము ఎంతో గర్వకారణం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకి మనమందరం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాము. మన రాష్ట్రంలో సుమారు 94 లక్షల మందికి రేషన్ కార్డులు అలాట్ చేస్తా ఉన్నాయి. ఈ రేషన్ కార్డుల వల్ల దాదాపుగా 3.10 కోట్ల మంది ప్రజలకి లబ్ధి చేకూరబోతా ఉంది. అదేవిధంగా మనం రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ నిరంతరం కొనసాగుతూ ఉంది. పేద ప్రజల సంక్షేమమే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యము అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై రేవంత్ రెడ్డి అన్న